ఓం శాంతి 13/2/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి ఎవరో ఎలా ఉంటారో వారిని యథార్థంగా తెలుసుకొని స్మృతి చేయాలి. తండ్రికి మనకు ఉండే సంబంధము, తండ్రి రచయిత ఎలా అయ్యారు, ఎక్కడ ఉంటారు, ఎలా తలంపు చేయాలి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ బాబా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగానే తండ్రిని స్మృతి చేయాలి. ఇదే ముఖ్యమైన విషయం. మనుషులకు చాలా యుక్తితో ఈ విషయాన్ని అర్థం చేయించండి. ప్రశ్న: పూర్తి విశ్వానికి పనికి వచ్చే ఏ చదువును మీరు ఇక్కడ మాత్రమే చదువుకుంటారు? జవాబు: పూర్తి విశ్వానికి పనికి వచ్చే చదువు ఇదే. మీరందరూ ఆత్మలు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే పావనమైపోతారు. విశ్వం అంతటికీ తండ్రి అందరినీ పావనంగా చేసేందుకు ఒకేసారి వస్తారు. రచయిత రచనల జ్ఞానము ఇస్తారు కనుక వాస్తవానికి ఇది ఒక్కటే విశ్వవిద్యాలయం, ఆత్మల విశ్వవిద్యాలయం. ఇది ఈ విషయం స్పష్టం చేసి అర్థం చేయించండి. ఓం శాంతి. భగవంతుడు ఎవరో ఇప్పుడు ఆత్మిక పిల్లలు అర్థం చేసుకున్నారు. ఈ విషయం భారతదేశంలో యథార్థంగా ఎవ్వరికీ తెలియదు. నేను ఎవరినో, ఎలా ఉంటానో యథార్థంగా ఎవ్వరికీ తెలియదు అని బాబా చెప్తున్నారు కూడా. మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు. నంబర్ వార్ పురుషార్థ అనుసారము తెలుసు. భలే ఇక్కడ ఉన్నారు కానీ యథార్థ రీతిగా తెలియదు. తండ్రిని యథార్థ రీతిగా తెలుసుకొని స్మృతి చేయడం చాలా కష్టం. భలే చాలా సహజమని పిల్లలు చెప్తారు. అయితే నేను ఎలా ఉంటానో అలా తెలుసుకొని తండ్రినైనా నన్ను నిరంతరము స్మృతి చేయాలి. బుద్ధిలో ఈ యుక్తి ఉంటుంది. ఆత్మనైనా నేను చాలా చిన్న బిందువును, నా తండ్రి కూడా చిన్న బిందువే. అర్ధకల్పం భగవంతుడి పేరు కూడా ఎవ్వరూ తలవరు. ఓ భగవంతుడా అని దుఃఖంలోనే ద్వాపరం నుండి స్మృతి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు భగవంతుడు ఎవరో మనుషులు ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మనుషులకు ఎలా అర్థం చేయించాలి? దీనిపై విచార సాగర మతనం నడవాలి. పేరు కూడా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అని వ్రాయబడి ఉన్నా ఇది ఆత్మిక అనంతమైన తండ్రి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని మనుషులు అర్థం చేసుకోరు. మనుషులు వెంటనే అర్థం చేసుకునేందుకు ఇప్పుడు ఏ పేరు పెట్టాలి? ఇది ఒక విశ్వవిద్యాలయము అని ఎలా అర్థం చేయించాలి? యూనివర్స్, విశ్వము నుండి యూనివర్సిటీ, విశ్వవిద్యాలయము అను శబ్దం వెలువడింది. యూనివర్స్ అనగా పూర్తి విశ్వం, దానికి యూనివర్సిటీ అని పేరు పెట్టబడింది. ఇందులో మనుషులందరూ చదువుకోవచ్చు. విశ్వమంతా చదువుకునేందుకే ఈ విశ్వవిద్యాలయం. విశ్వానికంతా తండ్రి ఒక్కరే. ఈ యూనివర్సిటీ వారిదే. ముఖ్య లక్ష్యం కూడా ఒకటే. తండ్రియే వచ్చి పూర్తి విశ్వాన్ని పావనంగా చేస్తారు, యోగం నేర్పిస్తారు. ఇది సర్వధర్మాల వారి కొరకు ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్తారు. మొత్తం విశ్వానికి తండ్రి నిరాకార గాడ్ ఫాదర్ కనుక దీని పేరు నిరాకార్ గాడ్ ఫాదర్ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయము అని ఎందుకు పెట్టరాదు? ఆలోచించాలి కదా. మనుషులు ఎలా ఉన్నారు అంటే పూర్తి విశ్వంలో ఒక్కరికి కూడా తండ్రిని గురించి తెలియదు. రచయిత అయినా తండ్రినే తెలుసుకుంటే రచనను కూడా తెలుసుకుంటారు. రచయిత ద్వారానే రచనను తెలుసుకోగలరు. తండ్రి పిల్లలకి విషయాలన్నీ అర్థం చేయిస్తారు. ఇతరులు ఎవ్వరికీ తెలియదు. ఋషులు మునులు కూడా నేతి నేతి తెలియదు తెలియదు అని అంటూ వెళ్ళిపోయారు కనుక తండ్రి చెప్తారు, మీకు మొదట రచయిత రచనల జ్ఞానం ఉండేది కాదు. ఇప్పుడు ఆ రచయితే మీకు అర్థం చేయించారు. తండ్రి చెప్తున్నారు, మీరు వచ్చి మాకు సుఖశాంతులను ఇవ్వండి అని. అందరూ నన్ను పిలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు దుఃఖము, అశాంతులు చాలా ఉన్నాయి. తండ్రి పేరే దుఃఖహర్త, సుఖకర్త. దుఃఖాన్ని తొలగించి సుఖం ఇచ్చేవారు. భగవంతుడు వారు దుఃఖాన్ని ఎలా హరించి సుఖాన్ని ఇస్తారో ఎవ్వరికీ తెలియదు. నిరాకార్ గాడ్ ఫాదర్ ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు అని మనుషులు అర్థం చేసుకునే విధంగా స్పష్టంగా వ్రాయండి. ఇలా విచార సాగర మతనం చేయాలి. మనుషులందరూ రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మిమ్ములను తండ్రి బంగారు బుద్ధి కలవారిగా చేస్తున్నారు.
ఎవరైతే కనీసం 50 కంటే అధిక మార్కులు పొందుతారో వారినే బంగారు బుద్ధి కలవారు అని అంటారు. ఫెయిల్ అయ్యేవారు బంగారు బుద్ధి కలవారు కాదు. రాముడు కూడా తక్కువ మార్కులు పొందాడు, అందుకే క్షత్రియుడిగా త్రేతాయుగంలో చూపించారు. రామునికి బాణాన్ని ఎందుకు చూపించారు, ఇది కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. శ్రీకృష్ణుడు అందరినీ సంహరించాడు అని అతనికి స్వదర్శన చక్రాన్ని, రాముడికి బాణాన్ని చూపించారు. ఒక విశేష మాసపత్రిక వెలువడేది. అందులో శ్రీకృష్ణుడు ఎలా స్వదర్శన చక్రము ద్వారా అకాసుర బకాసుర మొదలైన వారిని చంపుతాడో చూపించారు. ఇరువురిని హింసకులుగా చేశారు, అంతేకాక డబల్ హింసకులుగా చేసేశారు. అంటే కామ వికారము అనే హింస, క్రోధం అనే హింస రెండు ఉన్నాయి అని. వారికి కూడా సంతానము కలిగింది కదా అని అంటారు. అరే, వారు నిర్వికార దేవీ దేవతలు. అక్కడ రావణ రాజ్యం లేనే లేదు. ఈ సమయంలో దీనిని రావణ సంప్రదాయం అని చెప్తారు. మేము యోగ బలంతో విశ్వ సామ్రాజ్యాన్ని పొందగలిగినప్పుడు యోగ బలము ద్వారా సంతానము కలగదా అని మీరు వారికి అర్థం చేయించండి. అది నిర్వికార ప్రపంచం. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. ఇలా బాగా అర్థం చేయించాలి. తద్వారా వీరి వద్ద పూర్తి జ్ఞానం ఉంది అని మనుషులు అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని కొద్దిగా అర్థం చేసుకున్న వీరు బ్రాహ్మణ కులం వారు అని అర్థం చేసుకోవచ్చు. కొందరిని వీరు బ్రాహ్మణ కులం వారు కాదు అని వెంటనే అర్థం చేసుకోవచ్చు. రావడం అయితే అనేక రకాల వారు వస్తారు కదా. ఆధ్యాత్మిక నిరాకార గాడ్ ఫాదర్ స్థాపించిన ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అని వ్రాసి ఏమి జరుగుతుందో చూడండి. విచార సాగరం మతనం చేసి పదాలను సమన్వయం చేయాల్సి ఉంటుంది. ఇందులో వ్రాసేందుకు చాలా యుక్తి అవసరం. ఇక్కడ ఈ జ్ఞానాన్ని గాడ్ ఫాదర్ అర్థం చేయిస్తున్నారు అని, రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని మనుషులు అర్థం చేసుకోవాలి. ఈ పదం కూడా సాధారణమైనది. ఒక్క సెకండ్లో జీవన్ముక్తి, దైవీ స్వరాజ్యము మనుషుల బుద్ధిలో కూర్చుండిపోయే ఇటువంటి పదాలు ఉండాలి. బ్రహ్మ ద్వారా విష్ణుపురము స్థాపన జరుగుతుంది. తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయండి అనే మన్మనాభవకు అర్థం. మీరు బ్రహ్మ ముఖ వంశావళి, బ్రాహ్మణ కుల భూషణులు, స్వదర్శన చక్రధారులు. వారు స్వదర్శన చక్రమును విష్ణువుకు చూపిస్తారు. కృష్ణునికి కూడా 4 భుజాలు చూపిస్తారు. వారికి 4 భుజాలు ఎలా ఉంటాయి, తండ్రి ఎంతో బాగా అర్థం చేయిస్తారు. పిల్లలు విశాల బుద్ధి కలవారిగా, చాలా విశాల బుద్ధి కలవారిగా, బంగారు బుద్ధి కలవారిగా అవ్వాలి. సత్యుగంలో రాజా రాణి ఎలా ఉంటారో అలా ప్రజలు కూడా బంగారు బుద్ధి కలవారిగా ఉంటారు అని అంటారు కదా. అది బంగారు ప్రపంచం, ఇది రాళ్ల ప్రపంచం. మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు మీకు ఈ జ్ఞానం లభిస్తోంది. మీరు శ్రీమతానుసారం మళ్ళీ మీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. రాజా మహారాజులుగా ఎలా అవ్వగలరో బాబా మీకు యుక్తులు తెలియజేస్తారు. ఇతరులకు అర్థం చేయించేందుకు మీ బుద్ధిలో ఈ జ్ఞానం నిండిపోతుంది. సృష్టి చక్రంపై అర్థం చేయించడం కూడా చాలా సులభం. ఈ సమయంలో జనసంఖ్య ఎంత ఉందో చూడండి. సత్యుగంలో ఇంత జనాభా ఉండదు. ఇది సంగం యుగం కదా. బ్రాహ్మణులైతే కొద్ది మందే ఉంటారు. బ్రాహ్మణుల యుగమే చాలా చిన్నది. బ్రాహ్మణుల తర్వాత దేవతలు, ఆ తర్వాత జనాభా వృద్ధి చెందుతుంది. పల్టీలాట, పిల్లి మొగ్గలాట ఉంటుంది కదా. కనుక మెట్లు చిత్రంతో పాటు విరాట రూపం కూడా ఉంటే అర్థం చేయించేందుకు స్పష్టంగా సులభంగా ఉంటుంది. మీ బ్రాహ్మణ కులానికి చెందిన వారిగా ఎవరు ఉంటారో వారి బుద్ధిలో రచయిత రచనల జ్ఞానం సహజంగా కూర్చుంటుంది. వీరు మన కులం వారా, దేవతా కులంలోకి వచ్చే వారా కాదా అనే విషయం వారి ముఖము ద్వారానే తెలిసిపోతుంది. ఒకవేళ మన కులం వారు కాకుంటే వేడి పెనము వలె చిరాకుతో వింటూ ఉంటారు. ఎవరు బుద్ధివంతులై ఉంటారో వారు పూర్తి గమనం పెట్టి వింటారు. ఎవరికైనా ఒక్కసారి బాణం పూర్తిగా తగిలితే మళ్ళీ వస్తూ ఉంటారు. కొందరు ప్రశ్నలు అడుగుతారు. కొందరు మంచి పుష్పాల వంటి వారైతే ప్రతిరోజు వారే వచ్చి పూర్తిగా అర్థం చేసుకొని వెళ్తారు. చిత్రాల ద్వారా ఎవరైనా అర్థం చేసుకోగలరు. దేవి దేవత ధర్మం తండ్రి స్థాపన చేస్తున్నారు అని అర్థం చేసుకుంటారు.
కొంతమంది ఏ ప్రశ్నలు అడగకుండానే వారంతకు వారే అర్థం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, ఏమీ అర్థం చేసుకోరు. వారికి మళ్ళీ మళ్ళీ అర్థం చేయించాల్సి ఉంటుంది. గలాటా చెయ్యరాదు, ఈశ్వరుడు మిమ్ములను రక్షణ కూడా చెయ్యరా అని అంటారు. ఇప్పుడు వారు ఎలా రక్షణ చేస్తారో మీకు తెలుసు. ప్రతి ఒక్కరూ వారి వారి కర్మల లెక్కాచారాలనైతే సమాప్తం చేసుకోవాలి. ఆరోగ్యం పాడవుతే రక్షించండి అని అడిగేవారు చాలామంది ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, నేనైతే పతితులను పావనంగా చేసేందుకు వస్తాను. ఈ వ్యాపారం అనగా కర్తవ్యం మీరు కూడా నేర్చుకోండి. తండ్రి 5 వికారాలపై విజేలుగా చేస్తారు కనుక అవి ఇంకా తీవ్రంగా ఎదిరిస్తాయి. వికారాల తుఫాను చాలా తీక్షణంగా జోరుగా వస్తుంది. తండ్రి చెప్తున్నారు, తండ్రి వారిగా అవ్వడం వలన ఈ రోగాలన్నీ ఇంకా పైకి పొంగుతాయి. తుఫాను మాయ తీవ్రంగా వస్తుంది. ఇది పూర్తిగా మల్ల యుద్ధం వంటిది. మంచి మంచి పహిల్వానులను కూడా ఓడిస్తుంది. వద్దనుకున్న చెడు దృష్టి వచ్చేస్తుంది అని అంటారు కొంతమంది. రిజిస్టర్ పాడైపోతుంది అని చెప్తారు. చెడు దృష్టి కలవారితో మాట్లాడరాదు. బాబా అన్ని సేవా కేంద్రాలలోని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. చెడు దృష్టి కలవారు చాలామంది ఉన్నారు. పేర్లు చెబితే ఇంకా ద్రోహులుగా అయిపోతారు. తమను తాము సర్వనాశనం చేసుకుని ఉల్టా పనులు చేయడం ప్రారంభిస్తారు. కామ వికారం ముక్కుతో పట్టుకుంటుంది. మాయ వదిలిపెట్టదు. చెడు కర్మలు, చెడు దృష్టి, చెడు మాటలు వెలువడతాయి. చెడు నడవడికలు తయారవుతాయి కనుక చాలా చాలా హెచ్చరికగా ఉండాలి. పిల్లలైనా మీరు ప్రదర్శనలు మొదలైనవి చేసినప్పుడు ఎవరైనా సహజంగా అర్థం చేసుకునే విధంగా యుక్తులు రచించండి. ఈ గీతా జ్ఞానాన్ని స్వయం తండ్రే చదివిస్తూ ఉన్నారు. ఇందులో శాస్త్రాలు మొదలైన వాటి మాట ఏదీ లేదు. ఇది చదువు. గీతా పుస్తకం ఇక్కడ లేనే లేదు. తండ్రి చదివిస్తారు. వారు ఎప్పుడు పుస్తకం చేతిలోకి తీసుకోరు. మరి ఈ గీత అనే పేరు ఎక్కడి నుండి వచ్చింది? ఈ ధర్మశాస్త్రాలన్నీ తర్వాత ద్వాపర యుగం నుండి తయారవుతాయి. ఎన్ని మఠాలు, మార్గాలు ఉన్నాయి. శాఖలుగా విస్తరించిన అనేకమైన చిన్న చిన్న మఠాలు, మార్గాలు అన్నింటికీ వారి వారి శాస్త్రాలు మొదలైన ఉన్నాయి. కనుక అవన్నీ చిన్న చిన్న పిల్లలు. వాటి ద్వారా ముక్తి లభించదు. సర్వశాస్త్రమయి శిరోమణి అని గీతకు మహిమ చేయబడింది. గీతా జ్ఞానాన్ని వినిపించే వారు కూడా ఉంటారు. కనుక ఈ జ్ఞానాన్ని తండ్రి వచ్చి ఇస్తారు. శాస్త్రాలు మొదలైనవేవి నా చేతిలో లేవు. నేను కూడా శాస్త్రాలు చదవలేదు. మిమ్ములను కూడా చదివించను. ప్రపంచంలోని వారు నేర్చుకుంటారు, నేర్పిస్తారు. ఇక్కడ శాస్త్రాల మాటే లేదు. తండ్రి జ్ఞానసాగరులు. నేను మీకు అన్ని వేద శాస్త్రాల సారాన్ని తెలిపిస్తాను. ముఖ్యమైన 4 ధర్మాలకు 4 ధర్మశాస్త్రాలు ఉన్నాయి. బ్రాహ్మణ ధర్మానికి ఏదైనా పుస్తకం ఉందా? ఇవన్నీ ఎంతో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇవన్నీ తండ్రి వివరంగా అర్థం చేయిస్తారు. మానవులందరూ రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. అందుకే ఇంత నిరుపేదలుగా అయిపోయారు. దేవతలు బంగారు యుగంలో ఉండేవారు. అక్కడ భవనాలు బంగారుతోనే నిర్మించబడేవి. బంగారు గనులు ఉండేవి. ఇప్పుడైతే సత్యమైన బంగారు లేనే లేదు. కథ అంతా భారతదేశం పైనే ఉంది. దేవీ దేవతలైన మీరు పారస బుద్ధి కలవారిగా ఉండేవారు. విశ్వంపై రాజ్యం చేస్తూ ఉండేవారు. మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. తర్వాత నరకానికి యజమానులుగా అయ్యామని ఇప్పుడు స్మృతి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బంగారు బుద్ధి కలవారిగా అవుతారు. ఈ జ్ఞానము పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది. దీనిని మళ్ళీ మీరు ఇతరులకు అర్థం చేయించాలి. డ్రామా అనుసారం పాత్ర నడుస్తూ ఉంటుంది. సమయం ఏదైతే గడిచిపోతుందో అది ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ పురుషార్థం చేయిస్తుంది కదా. స్వయం భగవంతుడు మనల్ని స్వర్గానికి అధిపతులుగా చేసేందుకు పురుషార్థం చేయిస్తారు అని ఏ పిల్లలకైతే నశ ఉంటుందో వారి ముఖం ఫస్ట్ క్లాస్గా ప్రసన్నంగా ఉంటుంది. ప్రాలబ్ధం కొరకు పిల్లల చేత పురుషార్థం చేయించేందుకు తండ్రి వస్తారు. ఈ విషయం కూడా మీకు మాత్రమే తెలుసు. ప్రపంచంలో ఇతరులెవ్వరికీ తెలియదు. స్వర్గానికి అధిపతులుగా చేసేందుకు భగవంతుడు పురుషార్థం చేయిస్తున్నారు కనుక ఎంత ఖుషి ఉండాలి. ముఖం చాలా ఫస్ట్ క్లాస్గా సుందరంగా ఉండాలి. తండ్రి స్మృతి ద్వారా మీరు సదా హర్షితంగా ఉంటారు. తండ్రిని మర్చిపోవడం వల్ల వాడిపోతారు, ఉదాసీనంగా ఉంటారు.
తండ్రిని, తండ్రి ఇచ్చే వారసత్వాన్ని స్మృతి చేయడం వలన సుందరంగా అవుతారు, ఆనందంగా అవుతారు. ప్రతి ఒక్కరి సర్వీస్ ద్వారా తెలుసుకోబడుతుంది. తండ్రికి పిల్లల పరిమళం వస్తుంది కదా. మంచి పుత్రుల నుండి సువాసన, చెడు పిల్లల నుండి దుర్వాసన వస్తుంది. తోటలో సుగంధభరిత పుష్పాలనే తీసుకోవాలి అనిపిస్తుంది. జిల్లేడు పూలను ఎవరు తీసుకుంటారు? తండ్రిని యథార్థ రీతిగా స్మృతి చేయడం వలన మీ పాప కర్మలన్నీ వినాశనం అవుతాయి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మాయతో చేసే మల్ల యుద్ధంలో ఓడిపోరాదు. నోటి ద్వారా ఎప్పుడు చెడు వచనాలు వెలువడరాదు. చెడు నడవడికలు, చెడు కర్మలు జరగకుండా గమనం ఉంచాలి. సెకండ్ పాయింట్, ఫస్ట్ క్లాస్ సుగంధభరిత పుష్పాలుగా తయారవ్వాలి. స్వయం భగవంతుడే మమ్మలను చదివిస్తున్నారు అనే నశ ఉండాలి. తండ్రి స్మృతిలో ఉంటూ సదా హర్షితంగా ఉండాలి. ఎప్పుడు వాడిపోరాదు. వరదానము, ఛాలెంజ్, సవాలు మరియు ప్రాక్టికల్ యొక్క సమానత ద్వారా స్వయాన్ని పాపాల నుండి సురక్షితంగా ఉంచుకొనే విశ్వ సేవాధారి భవ. పిల్లలైన మీరు ఏ ఛాలెంజ్ చేస్తారో ఆ ఛాలెంజ్ మరియు ప్రాక్టికల్ జీవితంలో సమానత ఉండాలి. ఏది ఛాలెంజ్ చేయడం అంటే సవాల్ చేస్తూ ఉంటారు. ఇలా ఉంటాను, ఇలా ఉండాలి, మేం కాకపోతే ఎవరు ఉంటాము, నేనే ఉంటాను, ఇలాగా. ఆ ఛాలెంజ్తో పాటు నడుచుకునేది కూడా ఉండాలి సమానంగా. లేకుంటే పుణ్యాత్మకు బదులు బరువును కలిగిన ఆత్మగా అయిపోతారు. ఈ పాప పుణ్యాల విధానాన్ని తెలుసుకొని స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోండి. ఎందుకంటే సంకల్పంలో కూడా ఏ వికారం యొక్క బలహీనత, వ్యర్థమైన మాటలు, వ్యర్థ భావన, గృణ లేక ఈర్ష్య యొక్క భావనలు పాపాల ఖాతాను పెంచుతాయి. అందువలన పుణ్యాత్మ భవ యొక్క వరదానం ద్వారా స్వయాన్ని సురక్షితంగా ఉంచుకొని విశ్వ సేవాదారులుగా అవ్వండి. సంఘటిత రూపంలో ఏక మతము, ఏకరస స్థితిని అనుభవం చేయించండి. స్లోగన్, పవిత్రత యొక్క దీపాన్ని నలువైపులా వెలిగిస్తే అంతటా పవిత్రతయే పవిత్రత. అలా తయారు కావడము, తయారు చేయడము చేస్తే తండ్రిని సులభంగా చూడగలరు. అవ్యక్త సూచన, ఏకాంత ప్రియులుగా అయ్యి ఏకత మరియు ఏకాగ్రతను స్వంతం చేసుకోవటానికి బాప్దాదా ఇలా తెలియజేస్తూ ఉన్నారు. ప్రత్యక్షత జెండాను ఎగురవేసేందుకు ముందు కేవలం 2 మాటలు ప్రతి కర్మలో తీసుకురావాలి. ఒకటి, సర్వ సంబంధాలు సంపర్కంలో పరస్పరంలో ఏకత. అనేక సంస్కారాలు కలిగి ఉన్న అనేకతలో ఏకత మరియు దృఢత, ఇదే సఫలతకు సాధనం. అప్పుడప్పుడు ఏకత కదిలిపోతుంది. వీరు చేస్తే నేను చేస్తాను, ఇలా కాదు. మీ స్లోగన్ ఏమిటి అంటే స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన. విశ్వ పరివర్తన ద్వారా స్వయం పరివర్తన కాదు. ఓం శాంతి.